జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం యూనిట్ 5 నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. ఈ టాపిక్ నుంచి ఆల్రెడీ 23 బిట్స్ పార్ట్ 1లో చూసాము. ఇప్పుడు టెక్స్ట్ బుక్లోని బ్యాక్ సైడ్ బిట్స్ పార్ట్ 2 చూద్దాము. ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 2 యొక్క పేరు ఏంటంటే అభ్యసనం మరియు జ్ఞానం. అధ్యాయం 2 యొక్క పేరు. నెక్స్ట్ బిట్ 25th వన్, పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005 సంబంధం కానిది, 2005కి సంబంధం కానిది ఏంటంటే విషయాధారిత పరీక్షలు ఉండాలి అనేది పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005కి సంబంధం కానిది, సంబంధం లేనిదని అర్థం. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 3 దేనికి గురించి తెలియజేస్తుంది? అధ్యాయం 3 వచ్చేసరికి పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయి మూల్యాంకనం గురించి తెలియజేస్తుంది. ఎన్సిఎఫ్ 2005లో గల అధ్యాయాల సంఖ్య 5. ఎన్సిఎఫ్ 2005 పాకశాస్త్రంను ఏ విధంగా మార్చాలని పేర్కొంది? పాకశాస్త్రంను రాజనీతి శాస్త్రంగా మార్చాలని పేర్కొంది. నెక్స్ట్ బిట్ 29th వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సరికానిది వచ్చేసరికి పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలన్నది సరికాదు. ఓకే, చోటు అనేది కల్పించకూడదు, కాబట్టి ఈ 4th ఆప్షన్ అనేది రాంగ్. 30th వన్, ఎన్సిఎఫ్ 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేనిని ప్రవేశపెట్టమని పేర్కొన్నది? శాంతి విద్యను ప్రవేశపెట్టాలని పేర్కొంది. 31 బిట్, ఎన్సిఎఫ్ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4 ఇది అమలు చేయాలని ఎన్సిఎఫ్ 2020 ప్రకారం విద్యా ప్రణాళిక యొక్క నిర్మాణం. ఇప్పుడు ఎన్సిఎఫ్ 2020 ఇప్పుడు వరకు 2025 గురించి ముఖ్యమైన బిట్స్ చూసాం కదా. ఇప్పుడు ఎన్సిఎఫ్ 2020 గురించి మరికొన్ని బిట్స్ చూద్దాము. ఎన్సిఎఫ్ 2020 సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అధిక నాణ్యత గల విద్యను ఏ సంవత్సరం నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది? 2030 నాటికి అందరికీ అధిక నాణ్యత గల విద్యను అందించాలనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది ఎన్సిఎఫ్ 2020. 33rd బిట్ లాస్ట్ చూడండి, ఈ పేజ్లో లాస్ట్ బిట్. పిల్లల మెదడులో ఎదుగుదల 85%కి పైగా 6 సంవత్సరాల వయసు కంటే ముందే ప్రారంభం అవుతుందని తెలియజేసినటువంటి నివేదిక ఏంటంటే ఎన్ఈపి 2020. టెక్స్ట్ బుక్ లేని వారికి యూస్ఫుల్గా ఉంటుంది, లేదంటే చదువుకోవడానికి టైం లేదు, ప్రతి చోటికి బుక్ తీసుకెళ్ళలేము అనుకునే వాళ్ళకి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్కి వెనకాల ఉన్న బిట్స్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 6 వరకు ప్రతి చాప్టర్ నుంచి బిట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే బుక్ రిఫర్ చేయండి. నెక్స్ట్ పేజ్ 34th బిట్టు. ఎన్ఈపి 2020ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తేదీ 2020 జూలై 29, 2020 జూలై 29. ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది? 2030 నాటికల్లా. 36th బిట్ చూడండి, ఎన్ఈపి 2020 ప్రకారం నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించవలసినటువంటి గంటలు 50 గంటలు. 37th వన్, ఎన్ఈపి 2020 కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కె కస్తూరి రంగన్. 38 బిట్, ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 50% చేర్చాలి అని చెప్పారు అంటే ఆన్సర్ వచ్చరికి 2035, 2035 సంవత్సరానికల్లా. నెక్స్ట్ బిట్, ఎన్ఈపి 2020 ఏ సంవత్సరం నాటికి అన్ని ఉన్నత విద్యా సంస్థలు బహుళ శాస్త్ర విషయ విద్య శిక్షణా సంస్థలుగా రూపొందాలనే లక్ష్యంగా పెట్టుకుందంటే 2040.
NEP 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య విద్యను అందించాలి? 2025 సంవత్సరం నాటికి. NEP 2020 ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న చోట ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏ విధంగా ఉండాలంటే 1:25, అంటే ఒక టీచర్కి 25 మంది స్టూడెంట్స్. 25 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక టీచర్ని నియమించాలి. NEP 2020 ప్రకారం బాలలు అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వాళ్ళందరినీ బాలలు అని అంటారు. CPD అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ బిట్ లాస్ట్ వన్ ఈ పేజ్కి వచ్చేసరికి NEP 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి? 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి. నెక్స్ట్ పేజ్. NEP 2020 విధానం పత్రంలో 1వ భాగం దేని గురించి తెలియజేస్తుంది? పాఠశాల విద్య. ఈ లాస్ట్ ఈ 5th చాప్టర్ 6th చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి, ఎందుకంటే ఇవి లేటెస్ట్ న్యూస్ కాబట్టి. NEP 2020లో చాలా ముఖ్యమైన బిట్స్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ బిట్. NEP 2020 ప్రకారం అందరికీ నాణ్యమైన ECCE విద్యను అందించి 2030 నాటికి పిల్లలందరూ పాఠశాలలో 1వ తరగతిలో చేర్చేలా చూడాలి. ఎప్పటికల్లా అంటే 2030 కల్లా నాణ్యమైన విద్యను అందించి పిల్లలందరినీ 1వ తరగతిలో చేర్చేలాగా చూడాలని NEP 2020 చెప్పింది. నెక్స్ట్ 47(1). NEP 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది పూర్వ ప్రాథమిక స్థాయి నుండి 12వ తరగతి వరకు. 48 బిట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందింది. ఏ స్థాయికి అంటే సెకండరీ స్థాయికి చెందింది. 5+3+3+4లో 4 ఏ స్థాయికి చెందింది అంటే సెకండరీ స్థాయికి చెందింది. ఇలా ఏ విధంగా అడగచ్చు, 5, 3, 3, మొదటి 3, రెండవ 3, ఇట్లా ఏ విధంగా అడగచ్చు. అప్పుడు అది ఏ స్థాయికి చెందిందన్నది చెప్పాలి. నెక్స్ట్ బిట్. NEP 2020 ప్రకారం విద్యా ప్రణాళిక చట్టం, విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి. ఇక్కడ 4వ స్థాయి ఏంటని అడిగారుగా. ఈ బిట్లో వచ్చేసరికి 4వ స్థాయి వాళ్ళ వయస్సు, ఈ వయస్సు వారికి ఉద్దేశింపబడినది. ఏ వయసు వారికి అంటే 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట ఏజ్. ఓకే. లాస్ట్ బిట్. NEP 2020 ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయస్సు 3 సంవత్సరాలు. దీంతో 6 చాప్టర్స్లో ఉన్నటువంటి అన్ని బిట్స్ అయిపోయినాయి. ఇక మీదట ముందు రోజు ఎవ్రీడే 20 బిట్స్ అనేవి టెస్ట్ లాగా పెడతాను. మీకు ఇవి యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.